చూడండి, ఖచ్చితంగా విజయం సాధించడానికైతే ఏ సూత్రము లేదండి. కానీ ఖచ్చితంగా ఓడిపోవడానికి సూత్రం అయితే ఉంది. అది ఏంటి అంటే, ఏ ప్రయత్నము చేయకుండా ఖాళీగా కూర్చోవడం అన్నమాట. ఏ ప్రయత్నం చేయకుండా ఖాళీగా కూర్చోవడమే ఓడిపోవడానికి సూత్రం. అందుకే ఓటమిని తప్పించుకోవాలంటే ప్రయత్నాలు మొదలుపెట్టండి. ప్రయత్నాలు మొదలుపెట్టడం వల్ల అప్పుడు మిమ్మల్ని విజయమైనా వరిస్తుంది, లేదా వైఫల్యాల ద్వారా మీకొక అనుభవం అయినా వస్తుందనమాట. ఆ అనుభవమే మిమ్మల్ని విజయాలకి చేరువ చేస్తుంది. ఇది నిజమండి. ఏ పని లేకుండా అంటే ఏ ప్రయత్నము లేకుండా అలా అయితే కూర్చోకండి. అది ఓడిపోవడానికి సూత్రం అనమాట. నిజంగా నేను ముందు చెప్పాను చూడండి, విజయానికి ఖచ్చితమైన సూత్రం అంటూ ఏం లేదు గానీ, ఓడిపోవడానికి మాత్రము ఖచ్చితమైన సూత్రం ఏదైనా ఉంది అనంటే, ఏ ప్రయత్నము చేయకుండా కూర్చోవడమే. ఒకసారి ఆలోచించండి.